అమరావతి ప్రభువు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు 266వ జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. పల్నాడు మరియు గుంటూరు జిల్లా కలెక్టరేట్లలో ఈ వేడుకలు ప్రత్యేకంగా నిర్వహించబడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ల సూచనలతో జిల్లా రెవెన్యూ అధికారుల సమక్షంలో అధికారులు మహానుభావుని చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. గుంటూరు కలెక్టరేట్ లో జిల్లా రెవెన్యూ అధికారి కాజావళి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించగా పల్నాడు జిల్లా రెవెన్యూ అధికారి నారదముని సమక్షంలో అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అమరావతి సంస్థానం ఫౌండర్ ట్రస్టీ వాసిరెడ్డి వంశానికి చెందిన 6వ తరం వారసుడు శ్రీమంత్ రాజా వాసిరెడ్డి సుధా స్వరూప్ మన్నే సుల్తాన్ బహదూర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు చేసిన కృషి ప్రధాన కారణంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు ప్రముఖులు అందరూ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు కృషిని ప్రత్యేకంగా కొనియాడుతూ అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ జాస్తి వీరాంజనేయులు మాట్లాడుతూ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు సేవలు స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఇక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా జయంతి సందర్భంగా క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లు పాల్గొని పండుగ వాతావరణంలో కార్యక్రమాలు నిర్వహించడంపై డాక్టర్ జాస్తి వీరాంజనేయులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా అమరావతి సంస్థానం ట్రస్టీ శ్రీమంత్ వాసిరెడ్డి సుధా స్వరూప్ మన్నే సుల్తాన్ బహదూర్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులను శాలువాతో సన్మానించి అభినందించారు. అదేవిధంగా లఘుమవరపు వెంకట్రావు విశ్రాంత కార్యనిర్వహణ అధికారి దేవాదాయ ధర్మాదాయ శాఖ గ్రేడ్ 1 కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు సేవలు మాత్రమే కాదు, ఆయన జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేలా కృషి చేసిన డాక్టర్ జాస్తి వీరాంజనేయులు పాత్ర కూడా విశేషమని పలువురు పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా గౌరవ కలెక్టర్ గారు ప్రకాశ్ గారి ఆదేశాల ప్రకారం అమరావతి జగన్ గారు చాళుక్య శ్రీమంత్ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు మన్నే సుల్తాన్ బహదూర్ గారి 266వ జయంతి కార్యక్రమం ఈ రోజున వారి జయంతిని స్టేట్ ఫెస్టివల్గా ప్రభుత్వం గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున చేయడం శుభపరిణామం. ఒక చరిత్ర సంస్కృతులకు నిలమైన అమరావతి అంటే ఒక చరిత్ర. అటువంటి అమరావతిని చింతపల్లి రాజధానిగా చేసుకొని ధాన్య కటకానికి వచ్చి అక్కడ అమరావతి అనే అద్భుత నగరాన్ని సృష్టించారు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు. 24 నెలల్లో ఒక రాజధానిని సృష్టించి అనేక దేశాలకు ఎగుమతులు కూడా ఆ రోజున వజ్రాలు కానివ్వండి, ఇతర ఎక్స్పోర్ట్స్ కానివ్వండి, వ్యాపార పరంగా వాణిజ్య పరంగా అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దారు ఆ రోజుల్లోనే. అంత చరిత్ర గల అమరావతితో పాటు అమరలింగేశ్వర స్వామి వారి గుడి పంచారామాల్లో ప్రథమారంభమైన తర్వాత మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహ వారి గుడి, తర్వాత వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి వారి గుడి, చేబ్రోలు బ్రహ్మేశ్వర స్వామి వారి గుడి, పొన్నూరు భావనారాయణ స్వామి వారి గుడి, అక్కడ చెప్పుకుంటా పోతే కుక్కలు ఉన్నాయి. ఎన్నో దేవాలయాలను ప్రతిష్ఠించి ఒకే రోజు 108 ధ్వజస్తంభాలను కూడా ప్రతిష్ఠించిన చరిత్ర వెంకటాద్రి నాయుడు గారిని. ప్రజలకి ఎలా పాలన అందించాలో టెంట్లు వేసుకొని కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి టెంట్లు వేసుకొని అర్జీలు తీసుకొని వాళ్ళ సమస్యలను అక్కడే పరిష్కరించి ఒక చరిత్ర సృష్టించడమే కాదు, సత్రాలకి మొత్తం కూడా ఎన్నో దాన ధర్మాలు చేయడమే కాదు, ఇవాళ అమరావతి రాజధాని నవ్యాంధ్రకి రూపశిల్పి నారా చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా కడుతున్నారంటే స్ఫూర్తిది మన వెంకటాద్రి నాయుడు గారి. ఆయన ఆ రోజున ఆ నగరాన్ని నిర్మించి, ఆయన వైజయంతి మహల్ని నిర్మించి, ఆయన మహల్ని ఆ నగర శైలిని అప్పటి భారత సర్వేయర్ ఆఫ్ ఇండియా కొలిన్ మెకంజీ గారు తన ఏసియాటిక్ జనరల్ లో కూడా ప్రశ్నించడం ఒక గొప్ప శుభపరిణామాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంత మంచి అవకాశాన్ని ప్రజలందరికీ కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, కలెక్టర్ గారికి, టిఆర్ఓ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఇక్కడ జిల్లా వివిధ శాఖల అధిపతులందరికీ, అధికారులకి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చరిత్ర ఉన్నంత వరకు వెంకటాద్రి నాయుడు గారిని ప్రతి ఒక్కళ్ళు కూడా మర్చిపోరు. ఎందుకంటే వారి సేవలు అజరామరం. వారి సేవలకి గుర్తింపుగా ప్లస్ చరిత్రకి గుర్తింపుగా తగిన గౌరవాన్ని ముఖ్యమంత్రి గారు కల్పించడం సముచితమని సందర్భంగా తెలియజేసుకుంటూ గౌరవ కలెక్టర్ గారికి మీ అందరికీ మరొకసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.